అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీపై కత్తి కట్టారు. ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి అందించే $2.2 బిలియన్ ఫెడరల్ నిధులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో $1 బిలియన్ కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ పరిపాలనా యంత్రాంగంపై అనూహ్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫెడరల్ నిధులను నిలిపివేయడం ద్వారా విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఈ ఆదేశాలకు ఏమాత్రం తలొగ్గే ప్రసక్తి లేదని హార్వర్డ్ అధ్యక్షుడు గార్బర్ ఇప్పటికే ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధంతో ఇతర దేశాలను ఇబ్బంది పెడుతున్న సంగతి అలా ఉంచితే సొంత దేశ ప్రజలను కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. మొన్నటి వరకు ఫెడరల్ ఉద్యోగులతో ఆడుకున్న అధ్యక్షుడు ఆయన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు యూనివర్సిటీలను టార్గెట్ చేశారు. ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ వ్యవహారం గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ట్రంప్ సర్కార్ $2.2 బిలియన్ల గ్రాంట్లను నిలిపివేయడం, అంతేకాకుండా పన్ను మినహాయింపును ఉపసంహరించుకోవడం, అనంతరం పాఠ్యాంశాలు కూడా మార్పులు చేర్పులు చేయాలంటూ ట్రంప్ రాసిన లేఖ సంచలనం సృష్టించింది. విద్యాసంస్థపై ఇలాంటి ప్రతీకారమేంటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. విదేశీ విద్యార్థుల అక్రమ హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది. విద్యార్థుల రికార్డులను అందించాలని ఆదేశిస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టియానో ఎం వర్సిటీకి ఇప్పటికే ఓ లేఖ రాశారు. ఈ నెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరారు. ఒకవేళ వర్సిటీ స్పందించకపోతే విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్ కార్యక్రమం ధృవీకరణ రద్దవుతోందని పేర్కొన్నారు. ట్రంప్ యంత్రాంగం గత వారం జారీ చేసిన డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గే ప్రసక్తే లేదని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ స్పష్టం చేశారు. వాటిని బహిరంగంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొత్త బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గార్బర్ చర్యలపై ట్రంప్ యంత్రాంగం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. తమ డిమాండ్లను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినప్పటికీ హార్వర్డ్ యూనివర్సిటీ వ్యవహరించిన తీరుతోనే వైట్ హౌస్ ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లడానికి ఒక కారణమని తెలుస్తోంది. ఆ లేఖ మా దృష్టికి వచ్చింది. గతంలో మేం చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం. మా స్వాతంత్ర్యం, రాజ్యాంగ హక్కుల విషయంలో మేం రాజీ పడలేం. మేం చట్ట ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నాం అని వర్సిటీ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ రాసిన లేఖ పొరపాటున వెళ్లిందని వైట్ హౌస్ అధికారి